హాయ్ అండి అందరికీ. మేమైతే పూల మార్కెట్కి వచ్చామండి. ఎందుకంటే మా మనవరాలకి ఈరోజు ర్యాంప్ వాక్ ఉంది. అంటే బాగా మనం రకరకాలుగా రెడీ చేసి పార్టిసిపేట్ చేయొచ్చు అన్నమాట. పిల్లల్ని టికెట్ తీసుకొని పోవాలి. అందుకని అదేనండి, ఫ్యాషన్ అంటారు చూసారా, అలాగా ఫ్యాషన్గా తయారు చేసి పిల్లల్ని అక్కడ చూపించాలి. వాక్ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు మొత్తానికి. అయితే మార్కెట్కి తీసుకొచ్చింది. ఏమేంటి అనుకున్నావు? ఇగో చిన్న చిన్న పువ్వులు ఇగోండి, అవి అదొక కట్ట, అది 200. ఇవన్నీ చీపే, చామంతి పూలు అవన్నీ. గులాబీ కట్ట 200, ఇది 200. ఇంకా కవర్సు, పూల బొకే తయారు చేస్తాం చూసారా, అలాంటివన్నీ, రిబ్బన్లు, మళ్ళీ ప్లాస్టర్స్ అంట. నాకు నోరు తిరగలేదులేండి. అయితే అవి మొత్తానికి రిబ్బన్లు అవన్నీ కొనాలన్నమాట. అవన్నీ ఇక్కడే దొరుకుతాయంట. ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి, మొత్తానికి ఓ మార్కెట్ మొత్తం తిరగాల్సి వచ్చింది. ఇంకా తప్పదుగా, మీకు చూపించాలి కదా అని చెప్పి మా అమ్మాయి చేత తీయమని చెప్పా. ఇక అంతా మార్కెట్ అంతా తీసింది మా అమ్మాయి. ఇదిగోండి, తీసి అసలు ఇంకోటి బయటకు వచ్చి ఇంకోటి కొనాల్సి వచ్చింది. అక్కడ పోతే అక్కడేంది, అందరు చెప్పారు అక్కడే ఉంటాయని. ఆడికి వెళ్తే ఇక్కడెవరమ్మా మీకు చెప్పింది, ఇక్కడ ఏం లేవు అవి అట్లాంటివి అన్నారు. ఓరి దేవుడా అని మళ్ళీ లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి ఎతికి ఎతికి మొత్తానికి అన్నీ గ్యాదర్ చేసి కొనేసాం. కొని, ఎందుకంటే ఈరోజు 4 మళ్ళీ పాపని తీసుకొని వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి కదా. పాప ఏమో 2 సంవత్సరాల పాపే. ఏమి నడిచిద్దండి ఆ పాపకి, అసలు తెలియని కూడా తెలియదు. ఇదే మొదటిసారి. సరేలే చూద్దాం అని చెప్పి, ఎందుకమ్మ పాప నడవను కూడా నడవదు, డబ్బులు దండగా అట్టా ఇట్ట అంటే, ఆపమ్మా నువ్వు చెప్పేది భలే ఉందే, ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు చూసి 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 ఒకప్పటికి బాగా మనం రెడీ చేసిన చక్కగా నుంచొని చేయించుకొని పార్టిసిపేట్ చేస్తారు. అంతే, అందాల పోటీలు పిల్లలకి అలాంటివి అన్నమాట. అది ఫ్యాషన్ అంటారు చూసావా, అది. మొత్తానికైతేనేవి ఎతికి ఎతికి అన్నీ గ్యాదర్ చేసి మొత్తానికి ఇదిగోండి ఇక్కడికి ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. హాలా ఇది పెద్ద గ్రౌండ్ చూసారుగా. అసలు పిల్లలు ఉన్నారండి, ఎంత రకరకాల అందమైన ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద, అంత పెద్ద పిల్లలు కాదు. మొత్తం తీయాల్సి వచ్చి తీసానమాట. చూడండి, అసలు మొత్తానికి పిల్లలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా తయారయ్యారు. మా పెద్దమ్మాయి కూతురు, అదే అంటారు చూడు, రాణి లక్ష్మీబాయి అంటారే, అలా తయారు చేసింది మా పెద్దమ్మాయి. నాకు ఒక టికెట్ ముందే వెళ్ళిపోయారండి, నేను లాస్ట్లో టికెట్ కొనుక్కొని వచ్చానమాట. అదిగోండి, అప్పటికే పార్టిసిపేట్ చేసేస్తున్నారు పిల్లలు రకరకాలుగా. వెంటనే ఒక్క నిమిషం కూడా ఉంచట్లా చాలామంది. ఇదిగోండి నా మనవరాలు అలా తయారు చేసింది. అదిగో నా కూతురు, అదిగో వాళ్ళ నాన్న పూల బుకేలాగా తయారు చేశారు. కానీ పీక్కుంటుంది, చిన్న పాప కదా, లాగేసుకుంటుంది. ఏం చేయాలి, తప్పల ఎట్టోకట్లే. ముందు అసలు ఎంత బాగా అంటే, ఒక్కతే అంటే చిన్న పాప కదా, వెళ్ళలేదు. అందుకని వాళ్ళ మమ్మీ వెళ్ళిందనమాట తోడు తీసుకొని. చూసారుగా, ఇదిగో మా పెద్ద పాప, ఆ మనవరాలు లిహాన్సిక. ఆ అమ్మాయికి శారీ కట్టి, ఒక కత్తి చేత పట్టి, ఆ శారీ కూడా గోచిలాగా భలే కట్టింది మా అమ్మాయి. చాలా బాగుంది అసలు. ఆ పోలికలు అలా వచ్చేసాయి అనుకో, అంత తయారు చేసింది. బొట్టు కూడా అదే చంద్రవంక, అదే బొట్టు కూడా చాలా వంకరగా భలే పెట్టింది. చందమామ ఫస్ట్లో ఉంటుంది వచ్చిద్ది అలాగనమాట, ముక్కు పడక. అదిగోండి నా మనవరాల్ని చూపిస్తుంది. ఒక్కతే పోదని మా చిన్నమ్మాయి వెళ్ళింది. అయి చూసారా, ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. ఇక వెంటనే తీసుకెళ్ళిపోవటమే ఎమ్మటే. ఇక లాభలేదు, నాదన్న ఒకసారి నేను కనపడాలి కదా అని ఇంకా అప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పుడు దాకా అందరూ తీస్తూనే వచ్చాను. ఇదిగోండి
ఇక్కడ ఇంకో టికెట్ తంబోలా టికెట్లు అవి ఇవి మొత్తానికి కొన్నారు పిల్లలు. కొని నాకు ఇచ్చారు అదిగో ఒకటి. ఆ తంబోలా టికెట్ అవి ఏందో మరి నాకే అర్థం కాల. మా పిల్లలు పక్క నుండి టిక్కులు పెట్టి గిఫ్టులు అనమాట 2000 3000 అని చెప్తున్నారు. 10 మంది వస్తే 10 మందికి 3000 పంచటం. ఎంతమంది వస్తే వాళ్ళకి నెంబర్లు కరెక్ట్గా 1000 ఇచ్చారనుకో ఆ 1000లో పంచటం. అలాగుంది. ఎంత డబ్బు వచ్చి ఉంటుందో, లక్షలు వచ్చి ఉంటాయండి వీళ్ళకైతే మాత్రం. ఎంతమంది జనము. ఇక టాల్స్ పెట్టిన కూడా ఉన్నాయండి, పూరీలు దోశలు అవన్నీ. ఆకలి అవుతుంది. ఇక ఏం చేయాలా, మొత్తానికి తినటం వెళ్ళటం అన్నీ అయిపోయినాయి.